స్లోగా జగ్స్ రాకుండా అలాగే నుంచో. నీ పేరేంటమ్మా? దేవి. ఓకే. మార్పు ఏంటి? నా ఏదో జాబ్ చేస్తున్నా కదా. ఓకే. సో 3 రోజుల నుంచి బాడీ పెయిన్, హెడేక్, ఫీవర్ మొత్తం చాలా నీరసంగా వచ్చాయి. ఈరోజుతో 5వ రోజు. బా అంటే పర్లేదు సార్, కొంచెం టాబ్లెట్స్ కొన్నా కానీ మొత్తానికి క్యూర్ అవ్వలేదు. అనేది ఉంది. మొబైల్ బాగా యూజ్ చేస్తుంటావా? లేదు సార్, మొబైల్ లేదు. చిన్న ఫోన్, అది కూడా మేడం డ్యూటీకి అది ఎప్పుడన్నా సడన్గా డ్యూటీస్ చెప్తారా? లేదు సార్, ఆ చిన్న ఫోన్ సరే. సో యేసు గురించి నీకు ఆల్రెడీ తెలుసు. సో బైబిల్ ఉన్న వాక్యం ఏంటంటే యెషయా 3లో కానీ మొదటి పేతురు 2:24 కానీ ఏముందంటే యేసుక్రీస్తు పొందిన జ్ఞానం వల్ల మనకి స్వస్థత కలుగునా? అక్కడ అలాగే లేదు పదం. స్వస్థత పొంది తీరి కలుగునంటే ఎప్పుడు కలుగును? ఓకే. సో సాతాను చాలా చక్కగా మనల్ని డైవర్ట్ చేసేస్తాం. స్వస్థత కలుగుని కాదు, కలుగుదాలి కాదు, మీరు స్వస్థత పొంది తిని. ఓకే, వీడనా ఫోటో. కాబట్టి యేసుక్రీస్తు పొందిన జ్ఞానం చేత మీరు స్వస్థత పొంది తిని. ఓకే, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేహం శరీరంలో కొట్టబెడతాం ఆ రోజే మనుషులు భూమి మీద ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి రోగం, బలహీనత, వైరస్, తెగులు ఏది వచ్చినా దానికి కూడా విరుగుడిగా ఆయన గాయాలు పొందాడు. రైట్. సో నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కళ్ళ ముందు కనిపించేస్తున్న ఎవరు? శిలువలో వేలాడుతున్నా ఆయన పొందిన గాయాల చేత ప్రభా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత దయచేది సాక్షిగా జీవిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకో. మౌనంగా ఇంకేదైనా సమస్యలు, ఇంకే హెల్త్ ఇష్యూస్ ఇంకేమన్నాయా అని? ఓకేనా? రైట్. మౌనంగా ప్రార్థన చేయి. నీ కళ్ళ ముందు ఆయనే కనిపించాడు, మనసులో ఇంకేదైనా అన్నాడు. 2 నిమిషాలు కమా కలుసుకో. థ్యాంక్ యూ జీసస్, మీకు స్తోత్రాలు. ప్రేమ మా తండ్రి, ఈ జనవరి 27వ దినాన ఉదయకాల సభలో కుమార్తె దేవి కొరకు మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కూడా ఇక్కడ బిడ్డ డ్యూటీ చేస్తూ ఉండగా ఇంచుమించు ఒక 5 దినాల నుంచి ఎంతో నేను బలహీనతో, శరీరం అంతా నేను బాడీ పెయిన్స్తో, హెడేక్, నేను కూడా ఫేవర్ షేప్లో ఫీల్ అవుతుంది కాదు. అయ్యా బిడ్డ ఫీల్ అవుతుంది కానీ ఇదిగోండి కుమార్తెను మీ అభిషేకం తీసుకొస్తున్నాను. Lord, I reserve holy fire and healing in our right now in the name of Almighty God. నువ్వు ఉన్నతమైన అగ్నిభిషేకం, స్వస్థభిషేకం బహుబలంగా నేను అది కూడా దేవుని మీద రిలీజ్ చేస్తున్నాను. ఫైర్ టచ్ లార్డ్. యేసు క్రీస్తు పొందిన జ్ఞానం చేత కొంత సంపూర్ణ స్వస్థత కుమార్తె ఇప్పుడే కలుగుని అక్కడ తల నుండి అరికావాలి. ఇదిగోండి ఎవరి దేహంలో పడే దుష్టుడు కలిగించిన ప్రతి బలహీనత, ప్రతి వ్యాధులు, అయ్యా కూడా హెడేక్, ఆ బాడీ పెయిన్స్, ఇంకా ఏ బలహీనత ఉందో, ఏ భవిష్యత్తు గురించి ఆందోళన ఉందో అదంతా కూడా యేసు క్రీస్తు నామములో వేలతో సహా బయటికి లాగవలసిన కాలిలో తొక్కి వేస్తున్నట్ట. గాయపరచుకున్న యేసు హస్తమే పెట్టిన తాగునుగా తల నుండి అరికాలు, ఏ దుష్టి కట్టున్నప్పుడే పరిశుద్ధ కార్చబడిగా ఫైర్. ముందన్నడు అనిపిస్తున్నాడు గొప్ప శాంతి సమాధానం, నెమ్మది, ప్రశాంతత, నూతన ఆరోగ్యం యేసు క్రీస్తు పొందిన జ్ఞానం చేత ఇప్పుడే కలుగునిగా. ఎవరు బిడ్డలు ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తన భవిష్యత్ జీవితాన్ని సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభా, మీరే చేపట్టి తట్టి నడిపించారు. చేస్తున్న డ్యూటీలో మీ గొప్ప నైపుణ్యం దయచేస్తున్నా. అందులో నర్సు ఇక్కడ పనిచేస్తుందిగా ఈ బిడ్డ కన్నా ముందుగా మీ హస్తమే ప్రేక్షిస్తుందా ఆయన ముట్టాలు తండ్రి. బిడ్డను అన్ని విషయాలు మీద వారు తెలిసేపడుకుంటున్నా. మీ కృపలో దాచి భద్రపరచమని ఈ మధ్యాహ్న సభలో బిడ్డను మీరు తాకి స్వస్థపరిచినందుకే మరొక నూతన బలంతో శక్తితో నింపినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తాం. అతి త్వరలో ప్రభు కుమార్తె మీ నామలో బాప్తిజం తీసుకుని మీ సొంత బిడ్డగా అయ్యి ప్రభు మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి నాయన నన్ను నిశ్చిత తీసుకున్న ప్రభు దాయిచ్చాడు. మరోసారి కుమార్తెని కూడా మీ రక్త పోషణ తీసుకొస్తున్నాను. తన చుట్టూ తను చేస్తున్న డ్యూటీలో కూడా మీ కృపను తొలగించమని బిడ్డను మీ పరిశుద్ధాగిని అయా కూడా దూతలకు పరిచయ రిలీజ్ చేస్తూ ఇప్పటికీ స్వస్థత బట్టి కుమార్తె బదులు సాక్ష్యాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావ మీకు మొత్తం ఆరోపిస్తున్నా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు అత్యంత శ్రేష్టమైన ప్రార్థించడం అడిగి పొందుకుని నమ్మా తండ్రి.
ఆమేన్. ఏమనిపిస్తుంది చెప్పు, ఎలా ఉంది? రిలీఫ్ అయినట్టు అనిపిస్తుందా? నీ కళ్ళ మీద ఏమైనా కనిపిస్తుందా? అలాగే సార్, కానీ ప్రార్థన నుంచున్న తండ్రి చాలా అనిపిస్తుంది. నుంచున్న ఫీలింగ్ లేదు. నాకు తెలియదు తెలుసు సార్, బట్ నేనైతే ఇక్కడ 2 నిమిషాలు ప్రార్థన చేసినంత ఫీలింగ్ ఎలా ఉందంటే ముంచినట్లేదు, ఎక్కడో ఉన్నట్టు అలా అనిపించింది నాకైతే. ఊరండి సార్, అటు ఇటు అనిపించింది సార్, అటు ఇటు కదిలా నేను 2 నిమిషాలు అలా అనిపించింది. సో ఏదైనా ఒంట్లో బరువు అయిపోయి తేలిక అయిపోయినట్టుందా? బరువు వెళ్ళిపోయి చూసుకుంటే బాడీ చూసుకోప్పుడు ఒకసారి చూడదు, ఒకసారి చూసుకో. అంత ముందు ఎలా ఉంది ప్రేయర్ ముందు? ఎలా ఉందంటే బరువు సార్, తల అంతా జలుబు వల్ల నీరసంగా అలా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది చెప్పు? ఇప్పుడు పర్లేదు సార్, బాగానే ఉంది. ఫ్రెష్ అయిపోయావా? ఫీలింగ్ కూడా సార్ ఇంత వరకు ఫీలింగ్ మంచిగా లేదు సార్, ఇప్పుడైతే ఫీలింగ్ బాగుంది కొంచెం. ఆయన దగ్గర బెటర్ సార్. సో ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు ఆయన వచ్చి మనకు కార్యం చేస్తాడు. ప్రార్థన ఆలోచించే దేవుడు, చూస్తున్న దేవుడు. ఓకేనా? నువ్వు బాప్తిజం తీసుకోవడానికి ప్రార్థించినా ఎంత గమనించిన దేవుడు దీన్ని ముందు స్వస్థపరచు. త్వరలో బాప్తిజం తీసుకోవాలి, అర్థమైందా? మొన్నే ప్రశాంత్ అంతా బాప్తిజం తీసుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఉందా హాస్పిటల్? అక్కడ వేరే దగ్గర అది విజయ మెటర్నిటీ హాస్పిటల్ అండి, శ్రీరామ్. సో త్వరలో నువ్వు రా, బాప్టిజం తీసుకో. అప్పుడు దేవుని కాపుదల ఎక్కువగా ఉంటుంది. దేవుని సో బిఫోర్ ప్రేయర్, ఆఫ్టర్ ప్రేయర్ చేంజ్ ఇస్తే అవునా? ఎంతసేపు చేసావు? ఎన్ని గంటలు చేసావు? 5 నిమిషాలు లోపలే. సో అది ఎలాగంటే పరిశుద్ధాత్మతో పొందితే, నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను ఆగస్టు 3, 2014. అప్పుడు నుంచి నా ప్రాంతంలో మారింది. ఇంతకుముందు రాత్రంతా ప్రార్థన చేసిన కార్యం జరిగేది కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నానో, ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా, మందులు ఏదైతే 2 నిమిషాలు ఫోన్లో కలిపి చాలు, వీడియో ఇలా డైరెక్ట్ ఉంటే చాలు. మిగతా భాషలో ప్రార్థన పెట్టడం కాదు, డైరెక్ట్ అటాక్ అంటే. అంతే వెంటనే రమ్మంటే ఎవరైనా ఉన్నారంటే. ఓకేనా? హ్యాపీయా? సో దేవుని వందనాలు చెప్తూ చిన్న ప్రేయర్ చేయగలవా? ఎప్పుడు చేయలేదు. ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు వరకు దేవుడితో మాట్లాడలేదు. అంటే నేను మైసెల్ఫ్ గా చేస్తాను, అంటే రోజు చేస్తానండి. అంటే ఉన్నప్పుడు చదువుతాను సార్. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతానండి. డ్యూటీలో ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా బైబిల్ తీసుకెళ్తాను సార్. ఇయర్ ప్లాన్ పంపిస్తాను నా దగ్గర. ఇయర్ ప్లాన్ ప్రకారం చదివితే ఈరోజు స్టార్ట్ చేసాను. ఆ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ జనవరి 27 బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. అలాంటి ప్లాన్ ఉంది నా దగ్గర. బైబిల్ చదవకే మనకి ఏ టైంకి మనం ప్రతి సంవత్సరం కురిగిపోతాం. బైబిల్లో ఎన్నో దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యాలు ఎంతో ధైర్యం ఉంటాయి. రైట్? యవనస్తులు మరి ముఖ్యంగా చదవాలి. నాకు యవనస్తులు పరిచయం, నేను యూత్ పాస్టర్ కాబట్టి ఇలాంటి లాభాలు వదిలిపెట్టిన దేవుడికి అప్పగించేవాడు. రైట్? సో నా నెంబర్ తీసుకో. సో ఇంకా దీంతో పాటు ఇలాంటి జాబ్స్ చేస్తున్న కొంచెం నాకు స్ట్రైన్ ఉంటుంది. అధికారులకు కొంత నుంచి కాస్త ఆ స్ట్రెస్ స్ట్రైన్ ఉంటుంది. ఒకలాంటి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బాగా అవర్ చెప్పుకోవాలి. ఓకే? సో అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తాను, ప్రేయర్ చేస్తాను. స్పాట్లో ఇప్పుడు ఎలాగ రిలీఫ్ వచ్చిందో అలాగే ఎవరికైనా సరే అది ఎన్ని సంవత్సరాలు డిస్యూజ్ చేయాలి. మీ హాస్పిటల్లో డాక్టర్స్ చేస్తే ఫోన్ కలిపి ఐసీయూలో ఉన్నాను, నువ్వు కళ్ళ ముందు చూస్తావు. దేవుడు వాళ్ళు బాగా చేస్తావు. 23 మంది కరోనా పేషెంట్లు ఐసీయూలో. డాక్టర్స్ పట్టుకెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో ప్రేయర్ చేస్తే నెక్స్ట్ డే ఆల్ నార్మల్ రిపోర్ట్స్ డిశ్చార్జ్ చేసి. దేవుడికి అసాధ్యమైనది లేదు, తెలుసు కదా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. రైట్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అతి త్వరలో
పాతం చేయండి అయ్యా. అమ్మా పిల్లలు కష్టపడదు పోతే ఊరు కష్టంగా వెళ్ళేది సార్. ఇప్పుడు? ఆ గురించి పాతం చేయండి సార్. అప్పుడే రెండు అది నెలలు ప్రతి రెగ్యులర్గా వెళ్తాను సార్. మొన్న లాస్ట్ మంత్ వెళ్ళాను. పక్కనే ఉన్నారా ఆపే ఉన్నారు సార్. పళ్ళు గట్ట వెళ్తారు సార్. కొంచెం పాతం చెట్టు చేయండి. పట్టుకెళ్తాను. చెరుక సరే. ఏ ఊరు పాల్పండ సార్. పాల్పండ పాల్పండ. నర్సీపట్నం కేసు ఉంటుంది సార్. ఆ. అంటే ఆంధ్రే నర్సీపట్నం. అయ్యారు ఆపేస్తున్నానండి. ఆ,